చాలామంది ట్రంప్ తనకి ఇష్టం వచ్చినప్పుడు అతను మాట్లాడుతూ ఉంటే మోడీ ఎందుకు కామ్గా కూర్చుంటున్నాడు, ఎందుకు టిట్ ఫర్ టాట్గా తనకు సరైన సమాధానం ఎందుకు చెప్పట్లేదు, ఇది మోడీ యొక్క అసమర్థత. ఆ మోడీ యొక్క అసమర్థత వలన మన భారతీయులందరికీ కూడా వాళ్ళ ముందు విలువ లేకుండా పోతున్నదని చైనా నుంచి, అమెరికా నుంచి ఫండ్లు పొందుతున్న రాజకీయవేత్తలు, ఎనలిస్టులు, అలాగా ఎవరైతే ఆ కుక్క బిస్కెట్లు ఆశపడుతూ ప్రభుత్వాన్ని ఇరుకులు పెడదామని ప్రయత్నం చేస్తున్న వారందరికీ ఒక విషయం తెలియదు. ఎందుకంటే మన గతంలో చూసాం, మనం పాకిస్తాన్ వారు వచ్చి మాకు యుద్ధం ఆపేయండి మొర్రో అంటే మనం అప్పుడు ఆపేశాం. ట్రంప్ వెళ్ళి చెప్పుకున్న ఊరంతా కూడా నేనే ఆపేయమన్నాను, మీరు కనుక మీరు నా మాట వినకపోతే మీకు ఈ బిజినెస్ డీల్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాను, అందుకని భారతదేశం పాకిస్తాన్ ఇద్దరు భయపడి నా మాటకి విలువ ఇచ్చే వాళ్ళు యుద్ధాన్ని వెంటనే ఆపేశారు అని డబ్బా కొట్టుకుంటున్నాడు. పాపం ప్రధాని ఒకసారి విన్నారు, 2 సార్లు విన్నారు, 3 సార్లు విన్నారు, అయినా సరే ఇంకా అలా ఆగపోతే అప్పుడు డైరెక్టర్కి చెప్పాడు, నువ్వు చెప్పడం వల్ల కాదు, పాకిస్తాన్ నుంచి వాళ్ళ ఆర్మీ డిఫెన్స్ ఆఫీస్ మాకు ఫోన్ చేసి మేము తట్టుకోలేకపోతున్నాము, యుద్ధం ఆపండి మొర్రో అని అంటే సరేలే పో అన్నాడు మా మోడీ. ఇప్పుడు ఇంకొక వాదన లేవనెత్తారు. అదేంటో చెప్పనా, ఇప్పుడు ట్రంప్ 3-4 సార్లు మోడీతో మాట్లాడతాను అని చెప్పి లైన్ కలపమని మన భారతదేశంలో హోమ్ మినిస్టర్ని అడిగాడు. అయితే హోమ్ మినిస్టర్ కూడా ఏం చెప్పాడంటే పిఎంఓ ఆఫీస్లో ఆయన మాట్లాడతారట, మీరు కనెక్షన్ ఇవ్వకండి అని. సరే 4 సార్లు కూడా పిఎంఓ ఆఫీసు లేదు సార్, ఏదో బిజీ పని మీద ఉన్నారు, అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు అని చెప్పేసి కథలు చెప్పి పంపించారు. మరి 4 సార్లు ప్రపంచంలో గడగడలాడించే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అంటే చాలా పెద్ద విలువైన పోస్ట్, ప్రతి వాడు భయపడి వచ్చేవాళ్ళే. మరి అలాంటి స్టేజ్లో ఈ యొక్క ట్రంప్ని ఆయన ఫోన్ చేసినా సరే ఫోన్ ఎత్తలేదు. కారణం ఏంటో తెలుసా, అపర చాణక్యుడు మోడీ ఏం చేశాడంటే వీడితో మాట్లాడిన తర్వాత వాడు బయటికి వెళ్ళి ఏం చెప్తాడో తెలియదు, దానికన్నా కూడా తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఆ ఫోన్ని అవాయిడ్ చేశాడు. ఇది కారణం, అంతేగాని ఆయన అసమర్థుడని కాదు, లేక చేతకాని వాడు కాదు, భయపడే ప్రశ్నే లేదు. ఇది భారతదేశ ప్రధానమంత్రి, 140 కోట్ల ప్రజలకు అభిమానం ఉన్న ప్రధానమంత్రి. కాబట్టి ఇట్లా తప్పుడు కూతురు కూసే రాజకీయ నాయకులు, డబ్బులు మెక్కేసి రాసే ఈ అనలిస్టుల కథనాలు నమ్మకండి. See you, me and Ramji, senior journalist, Guri Gantal TV9. Bye.